కాంగ్రెస్ పార్టీ వెళ్ళనంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు వెళ్ళను. తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుక వెళ్ళను. 10 సంవత్సరాలు ప్రజల్ని మర్చిపోయి అసలు ధర్నా చౌక్ను కూడా ఎత్తేసి ఒక 5 సంవత్సరాల్లో ఆడవాళ్ళకి క్యాబినెట్లు కూడా అవకాశం లేకుండా చేసి 2 గదులు ఇస్తారని ఇవ్వకుండా చేసి దళితులకు 3 ఎకరాలు ఇస్తారని ఇవ్వకుండా చేసి ఇచ్చిన హామీలన్నీ ఇవ్వకుండా మాటల గారడితో ప్రజల్ని మోసం చేసినందుకే తెలంగాణకు అసలైన విలను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనే విషయాన్ని ప్రజలు గమనించే మొన్న ఎన్నికల్లో మిమ్మల్ని పూర్తిగా గద్దె నుంచి దించేయటమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు రాకుండా చేశారు. 7 సీట్లలో డిపాజిట్ లేకుండా కూడా చేశారు. అందుకని ఎవరు వెళ్ళరనే విషయాన్ని ప్రజలే నిర్ణయించారు. మేము చెప్పాల్సిన పని లేదు. మీరు ఎట్లే మాట్లాడుకుంటూ పోతే మొన్న జూబ్లీ హిల్స్ లో ఏమైందో అదే రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మీకు అవుతుంది తప్ప మాటలు మాట్లాడేటప్పుడు ప్రజలకి ఆలోచన శక్తి ఉంది. మీరు మాట్లాడేదాన్ని అర్థం చేసుకుంటారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు మాట్లాడండి. అధికారంలోకి రావాలనే తపన తప్ప ప్రజల తరఫున పనిచేయాలనే తపన మీ మాటల్లో కానీ మీ ఆలోచనలో కానీ లేదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ చరిత్రగా మిగిలిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇంత ముందు ఉండేది, అది 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు పరిపాలించినప్పుడు ఇచ్చిన మాట పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా పేద ప్రజలు ఊహించనంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ సన్నబియ్యం ఇచ్చారు. ఈ సన్నబియ్యం అనేది ఎలక్షన్ ముందు చెప్పకపోయినా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ సన్నబియ్యం ఇవ్వటం జరిగింది. ఇది చాలా మందికి గ్రామాల్లో అందుతుంది.